టూ కట్ బ్యాంగిల్కి అనేది థ్రెడ్ ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీని మీద వర్క్ ఎలా చేసుకోవాలి, ఏం కుందన్స్ తీసుకోవాలనేది చూపిస్తాను. చూసేయండి. ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుందనమాట. మనం ఫస్ట్ అయితే కాసులు తీసుకోవాలండి. నేను మంచి ఫస్ట్ క్వాలిటీ కాసులు తీసుకొని ఇలా రౌండ్‌గా కట్ చేసుకోవాలనమాట. ఇలా నేను కాసులు తీసుకున్నాను. అలానే మనకి వచ్చేసి లోటస్ డిజైన్ కోసం అని చెప్పేసి మనకి గ్లాసీ కుందన్స్‌లో ఐ షేప్ అండి. ఇది వచ్చేసి 6K అనమాట. 6K ఐ షేప్ కుందన్స్ గ్లాసీ మనకి వచ్చేసి థిక్ పర్పుల్ అయితే తీసుకున్నాను. తర్వాత మనకి మూన్ షేప్ కుందన్స్ గ్రీన్ అనమాట. గ్రీన్ మూన్ షేప్ కుందన్స్ అయితే గ్లాసీ కుందన్స్ బాటిల్ గ్రీన్ తీసుకున్నాను. అలాగే మనకి జర్కన్స్ కూడా కావాలండి. ఇలా మనకి ఈ 3, 4 రకాల కాసులు అండ్ 3 రకాల కుందన్స్ తోటి ఈ డిజైన్ అయితే పార్టీ వేర్ లుక్ ఉంటుందండి. ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చనమాట. మనము B7000 గ్లూ అయినా పర్వాలేదు, లేదంటే ఫ్యాబ్రిక్ గ్లూ అయినా పర్వాలేదండి. ముందైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కాసులు అంటించేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పార్టీ వేర్ లుక్ ఉంటుంది. ఎవరైనా ఈజీగా తయారు చేయొచ్చండి. ఇప్పటివరకు నేను ఈ డిజైన్ అనేది నా ఛానల్లో తయారు చేయలేదు. కొత్త డిజైన్ అనమాట. మీకు చూస్తే ఈ డిజైన్ ఈజీగా అర్థమైపోతుందండి. చాలా బాగుంటుంది. ఈజీగా తయారు చేసుకునే డిజైన్సే చూపిస్తానమాట. ఇలా మనం ఫస్ట్ గ్లూ అనేది ఒక డాట్ లాగా పెట్టుకొని ఇలా గ్లూ అనేది అప్లై చేసుకొని చక్కగా దాన్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. మనకి కిరీటం అనేది పైకి ఉండాలి, లోటస్ అనేది కిందికి ఉండాలండి. ఇలా తర్వాత మనము కింద లోటస్ ప్యాటర్న్ పెట్టేసుకోవాలి. దానికి గ్లూ ఎలా పెట్టుకోవాలంటే మనం ఎలా అయితే లోటస్ పెట్టుకోవాలనుకుంటున్నామో అలా గ్లూ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెము లోటస్ అనేది ఇలా అమ్మవారి కాసు మీదకి వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. నాకు ఈ డిజైన్ అనేది బాగా నచ్చి చేస్తున్నాను. మనకి కాంబో సెట్లోకి ఈ టూ కట్ బ్యాంగిల్స్ కూడా పేరప్ చేసుకుంటే బాగుంటుంది కాసులతో అని చెప్పేసి ఇలా సైడ్ బ్యాంగిల్స్ కూడా మనకి కాసు డిజైన్ అయితేనే బాగుంటుందని ఇలా చేస్తున్నానండి. బ్రైడల్స్కి అయితే సూపర్ ఉంటుందండి ఈ డిజైన్. చూడండి ఇలా మనము ఫస్ట్ మనకి 3 పెట్టేసుకోవాలన్నమాట ఐ షేపు. తర్వాత వచ్చేసి కింద మూన్ షేప్ పెట్టేసుకోవాలి. మళ్ళీ మనము పైన వచ్చేసి మూన్ షేప్ అదే మనం ఐ షేప్ పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ కింద మనకి కాసు పెట్టేసుకోవడానికండి, ఇంకో కాసు పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే మనము పైన ఇలా ఈ ఐ షేప్ అయితే పెట్టేసుకుంటే మనకి 3D లోటస్ ఫ్లవర్ అనేది వస్తుందన్నమాట. మనకి లోటస్ అనేది విచ్చుకున్నట్లు ఉంటుందండి. చక్కగా ఫ్లవర్ లాగా ఉంటుందన్నమాట. మనము ఇక్కడ కొంచెం గ్లూ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి స్టోన్ అనేది మంచిగా ఫిట్టింగ్ అవ్వాలి అంటే కొంచెం గ్లూ అనేది పెట్టుకొని మనకి ఈ జర్కన్ అనేది పెట్టేసేయాలన్నమాట. మీకు ఒకవేళ మీ దగ్గర జర్కన్ లేకపోతే 3mm పెట్టుకున్నా కూడా బాగుంటుందన్నమాట. ఇలా మనకి మంచిగా ఈ లోటస్ ఫ్లవర్ అనేది చాలా నీట్గా చాలా మంచిగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కాసు అనేది ఇలా లోటస్ కింద లోటస్ పైన కాసు రావాలన్నమాట. మనకి ఇలా వచ్చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా కింద లోటస్ రావాలన్నమాట. కొంచెం కాసు పైకి మనము లోటస్ వచ్చేలాగా చూసుకుంటూ పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. బ్రైడల్స్కి అయితే సూపర్ ఉంటుందన్నమాట ఈ డిజైన్. మనం ఎవరైనా కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఈ డిజైన్ అనేది తయారు చేయలేదన్నమాట. సరే ఇప్పుడు మీకు మట్టి గాజుల మీద నేను థ్రెడ్ ర్యాపింగ్ చేసి థ్రెడ్ ర్యాపింగ్ లేకుండా చూపిస్తున్నాను కదా, అందులోని భాగంగా ఇది కూడా చేద్దామని చెప్పేసి ఇలా తయారు చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా మనము పెట్టుకునేటప్పుడే కొంచెం వాటిని నీట్గా అనుకుంటూ సరి చేసుకుంటూ మనకి మధ్యలో ఉన్నది ఎప్పుడైనా కాసుకి ఎదురుగా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకుంటూ ఈ డిజైనింగ్ ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట. కాసు లోటస్ అనమాట. చాలా బాగుంటుందండి. ఇలా మనకి ఇది 3D డిజైన్ కాబట్టి ఇది కాస్త ఆరాలండి. ఆరితేనే మీకు దీని లుక్ అనేది ఉంటుంది. ఒక డే మొత్తం కూడా దీన్ని ఇలానే వదిలేయాలన్నమాట. చేసిన తర్వాత కొంచెం కూడా డిస్టర్బ్ చేయకుండా దీన్ని అలానే వదిలేసేయాలి. 1 డే మొత్తం పడుతుందండి. లేదు అంటే ఒక డే మొత్తం కూడా వదిలేస్తే మంచిది. లేదంటే హాఫ్ డే అండి. నైట్ చేసుకొని పొద్దున్నే మార్నింగ్ పూటకైతే రెడీ అయిపోతుందన్నమాట. అలా ఈ బ్యాంగిల్ మొత్తం కూడా ఇంకా 1 by 1 ఇలానే కాసులు అలాగే మనకి కాసు లోటస్ చేసేసుకోవాలన్నమాట. నేను నిన్న కడా బ్యాంగిల్ చేశాను కదా, దానికి పేరప్ చేసుకుందామని చెప్పేసి నేను ఇలా తయారు చేస్తున్నాను అనమాట. మనకి 2 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి కాంబో సెట్కి. అలా దీన్ని కూడా తయారు చేస్తున్నాను అనమాట. ఆ సెట్కి ఒకసారి అన్నీ కూడా నేను మీకు పేరప్ చేసి చూపిస్తాను. ఎలా ఉంటుందనేది లుక్ మీకు అర్థమవుతుంది. ఇంక ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా కంటిన్యూ చేయాలన్నమాట. మనము మొత్తం 1 by 1 ఇలా పెట్టేసుకోవాలండి. మొత్తం కూడా ఇలా పెట్టుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈవెన్గా స్టిక్ అవుతుందండి. చూడండి ఇలా 3D డిజైన్ అనేది ఇలా ఉంటుందండి. అసలు ఈ డిజైన్ అనేది అయితే ఎంత బాగుందంటే నిజంగా అండి, తయారు చేసిన తర్వాత నాకు బాగా నచ్చేసింది. కాసులతోటి చేసే ఏ డిజైన్ అయినా కానీ చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి అసలు ఈ ఫ్లవర్స్ కానివ్వండి, ఈ డిజైన్, ఈ లోటస్ అంటే మనకి లోటస్ ఫ్లవర్స్ కాసు డిజైన్ అనమాట. మీరు ఒకసారి ఈ డిజైన్ని మంచిగా దగ్గర నుంచి చూస్తే మీకు ఒకటి అర్థమవుతుందండి. ఇక్కడ మనకి అమ్మవారు కాసు కదా, కాసు కింద లోటస్ అనేది ఉంటుంది. ఆ లోటస్ మనం ఈ ఫ్లవర్ లోటస్ మీద కాసు పెట్టేసామన్నమాట. కాబట్టి ఆ డిజైన్ అనేది చూడండి, అమ్మవారిని మనం లోటస్లో కూర్చోబెట్టామన్నమాట. అమ్మవారి కాసుని మనము ఈ లోటస్లో కూర్చోబెట్టామన్నమాట. అది కూడా పర్పుల్ అండి. అసలు ఈ మధ్య పర్పుల్ అనేది చాలా బాగా అసలు ప్రతి ఒక్కళ్ళు శారీస్ కానివ్వండి, మనకి బ్యాంగిల్స్ కానివ్వండి, పర్పుల్ అనేది థిక్ కానీ లైట్ కానీ బాగా ఇష్టపడుతున్నారు కదా, వాళ్ళకైతే ఇది అనేది సూపర్ ఉంటుందన్నమాట. ఈ గోల్డ్ అండ్ పర్పుల్ గ్రీన్ కాంబినేషన్ అనమాట.
ఇలా 2 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశానండి. వీటిని మనము రకరకాల బ్యాంగిల్స్ తోటి మ్యాచ్ చేసుకోవచ్చనమాట. బ్రైడల్స్‌కి అయితే సూపర్ ఉంటుందండి. ఇలాంటి 4 బ్యాంగిల్స్ తయారు చేసుకొని బ్రైడల్స్‌కి కూడా వేస్తే చాలా బావుంటుందనమాట. బ్రైడల్స్‌కే కాదండి, హెవీగా ఇష్టపడే వాళ్ళకి ఎవ్వరికైనా బావుంటుందనమాట. ఇలా మనం మట్టి గాజుల మీద తయారు చేసిన డిజైన్ అనమాట. ఈ డిజైన్ కూడా చాలా బావుందండి. అసలు కాసుల డిజైన్ అనేవి మన యూట్యూబ్ ఛానల్‌లోనైతే ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా లైక్ చేస్తున్నారు. ఈ బ్యాంగిల్స్‌ని మనము ఎలా పేరప్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించేస్తానండి. మనము నిన్న తయారు చేసుకున్న కడా బ్యాంగిల్ ఉంది కదా! ఇది కూడా మనము ఈ డిజైన్‌కి మంచిగా మ్యాచ్ అయ్యేలాగా తయారు చేశానండి. 3 రోజులు కంటిన్యూషన్ వీడియోలో ఈ 3 బ్యాంగిల్స్ అనేవి మనకి రిపీట్ అవుతూ ఉంటాయండి. ఫస్ట్ 1 కట్ చేసి చూపించాను. తర్వాత 2 కట్, తర్వాత 4 కట్‌ది కూడా చూపిస్తానండి. అది ఎలా తయారు చేశాననేది. చూడండి, ఇలా అయితే ఉంటుందనమాట. అసలు ఎంత బావుందో చూడండి. ఇలా సూపర్ ఉందనమాట ఈ కాంబినేషన్. దీన్ని ఎలానైనా మనము పేరప్ చేసుకోవచ్చండి. మట్టి గాజులతో చేసుకోవచ్చు, లేదు అంటే సింపుల్‌గా మనకి ఈ కడా బ్యాంగిల్ అంత హెవీగా వద్దు అనుకుంటే ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి కూడా మనము ఇలా సింపుల్‌గా చేసేసుకొని ఇలా చేసుకోవచ్చనమాట. మీకు ఎలా బావుంది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీకు దేనితోటి ఎలా చేస్తే బావుందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండండి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అనేవి తయారు చేసి చూపిస్తాను మీకు. ఇలా లేదు అంటే మనము ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా అనమాట. ఇలా కూడా బావుంటుందండి. గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు. మొత్తం పర్పుల్ గోల్డే ఉంది కదా! మీరు అలా వద్దు అనుకుంటే కాంట్రాస్ట్ తీసుకొని కూడా వేసుకోవచ్చు. అంటే గ్రీన్ కలర్ అలా హైలైట్ అయ్యేటట్లు గ్రీన్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! వాటితోటి కూడా వేసుకోవచ్చు. మనకి ఈ మధ్యలో గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఎలా వేసుకోవచ్చో చూపిస్తానండి. గోల్డ్ బ్యాంగిల్స్ తోటి కూడా మనము పేరప్ చేసి వేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. ఇలా హెవీగా వేసుకోవాలి. బ్రైడల్స్‌కి అయితేనండి చాలా బావుంటుంది ఈ డిజైను. బ్రైడల్స్‌కే కాదండి, మనము ఇట్లా హెవీగా ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ డిజైన్ అనేది చాలా బావుంటుంది. ఇలా మన దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ ఇలా మధ్యలో మనము థ్రెడ్ అండ్ గ్లాస్ బ్యాంగిల్స్, ఇలా మనకి కడా బ్యాంగిల్, 2 కట్ బ్యాంగిల్స్ తోటి ఇలా పేరప్ చేసి వేసుకుంటే చాలా బావుంటుందనమాట. ఇలా హెవీగా వెయిట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనము గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసాం కాబట్టి హెవీ అనేది హెవీగా ఉంటుందనమాట. ఇవి మనము ఇప్పుడు మధ్యలో థ్రెడ్ బ్యాంగిల్స్ లేకుండా ఓన్లీ మనము రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చండి. సింపుల్‌గా రెయిన్ డ్రాప్ వేసేసుకొని మనము మధ్యలో కడా బ్యాంగిల్ అనేది వేసుకుంటే కూడా చాలా బావుంటుందనమాట. ఇలా మీరు గ్రీన్ అండ్ పర్పుల్, అలానే మనము వచ్చేసి రెడ్ అండ్ పర్పుల్ గోల్డ్ కాంబినేషన్ కూడా చాలా బావుంటుందండి. ఎలానైనా వేసుకోవచ్చనమాట. మన శారీలో ఉన్న కలరు, మనకి పర్పుల్‌లో ఉండే కలర్‌ని బట్టి మనము మధ్యలో బ్యాంగిల్స్ అనేవి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా బావుంటుందండి. ఇలా పేరప్ చేసి వేసుకోవచ్చు. మీకు ఏ సెట్ ఎలా మనము తయారు చేసినవి, ఏ సెట్‌కి ఏది పేరప్ చేసింది బావుందనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇలా అలానే మనము సింపుల్‌గా కూడా వేసుకోవచ్చనమాట. సింపుల్‌గా కూడా చూపిస్తానండి. సింపుల్ అంటే ఏమీ లేదండి. మనము ఇప్పుడు మట్టి గాజుల్ని అండ్ ఇలా ఒక అర డజన్ బ్యాంగిల్స్ రెయిన్ డ్రాప్ వేసేసుకొని ఇలా అనమాట. ఇలా వేసుకున్నా కూడా బావుంటుంది. అలా హెవీగా వద్దు అని అనుకునే వాళ్ళకి ఇలా కూడా వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. మధ్యలో మీకు కావాలి అనుకుంటే కుందన్ బ్యాంగిల్స్ కూడా మనం వేసుకోవచ్చనమాట. ఇలా స్క్వేర్ ఉంటుంది కదా! స్క్వేర్ కుందన్స్ తోటి తయారు చేసినవి కూడా మనం ఇలా వేసుకోవచ్చనమాట. ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా. మనకి ఇలా పేరప్ చేసుకోవాలని తెలియాలే కానండి, నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి మనము శారీస్‌కి ఇలా పేరప్ చేసుకోవచ్చనమాట. గ్లాస్ బ్యాంగిల్స్ కానియండి, కుందన్స్ బ్యాంగిల్స్ కానియండి, ఏ బ్యాంగిల్స్‌కైనా, కడా బ్యాంగిల్స్‌కైనా కానియండి మనం పేరప్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఈ మధ్యలో మనం కడా బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చండి. ఇలా కూడా బావుంటుంది. ఏ సెట్ దేనితోటి బావుంది అనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చూసారు కదా! ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.